పుట్టిన రోజునాడు దీపాలు కాని కొవ్వొత్తులు కాని ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు. పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు. దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు. తలమీద 2 చేతులు ఒకేసారి పెట్టుకునరాదు. వికలాంగులను వేళాకోళం చేయరాదు. ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు. ఒకరు తీసివేసిన జందెం మరొకరు ధరించరాదు. సంకల్పం చెప్పకుండా నదీస్నానం పనికిరాదు. ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే. నదీస్నాన ఫలితం రాదు. ఉమ్మితో వేళ్లు తడిపి పుస్తకంలో పుటలు తిప్పరాదు. వ్యసనపరులతో, మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు. ఏడవటం వలన దారిద్ర్యం, సంతోషం వలన ఐశ్వర్యం లభిస్తాయి. భోజన సమయంలో మాట్లాడుట, నవ్వుట పనికిరాదు. పెద్దన్నగారు, పిల్లనిచ్చిన మామగారు, గురువు ఈ ముగ్గురు కన్నతండ్రితో సమానం కనుక వీరు ముగ్గురినీ తండ్రిలాగే పూజించాలి. ఒకసారి వెలిగించాక ఏ కారణం చేతనైనా కొండెక్కిన దీపంలోని వత్తిని తీసివేసి క్రొత్త వత్తిని వేసి మాత్రమే దీపారాధన చేయాలి. పాత వత్తిని మళ్లీ వెలిగించరాదు. ఒక చెట్టును నరికే ముందు 3 చెట్లు నాటితే కాని ఆ దోషం పోదు. అన్నమును తింటున్నప్పుడు ఆ అన్నమును దూషించుట కాని, కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టుట కాని చేయరాదు. భోజనం తూర్పు, ఉత్తర దిక్కుల వైపు కూర్చొని చేయాలి. చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్లేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్లేటప్పుడు, గుడికి వెళ్లేటప్పుడు, గురుదర్శనానికి వెళ్లేటప్పుడు, పురాణం వినటానికి వెళ్లేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి. భోజనానంతరం ఎంగిలి, ఆకులు ఎత్తే వాడికి వచ్చే పుణ్యం అన్నదాతకు కూడా రాదు. తల్లిదండ్రులకు నిత్యపాద నమస్కారం చేయడానికి మించిన ధర్మం, నిత్యాన్నదానం చేయడం కంటే మించిన పుణ్యం ఈ సృష్టిలో లేవు. ఒకేసారి నీరు, నిప్పు 2 చేతులతోగాని, ఒకే చేత్తోగాని పట్టుకెళ్లరాదు. తూర్పు, దక్షిణ దిక్కుల తలపెట్టి నిద్రపోవాలి. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగా వెళ్లి లోపలికి గౌరవంగా తీసుకుని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటప్పుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి. పైన అనగా భుజాల మీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు. భోజనం చేయకూడదు. ఇతరుల చెప్పులు, వస్త్రాలు ధరించకూడదు. తెలిసినవారి మరణ వార్త విన్న వెంటనేగాని, పురిటి వార్త విన్న వెంటనేగాని కట్టుబట్టలతో స్నానం చేయాలి. అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు. నవగ్రహ ప్రదక్షిణ, పూజానంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు. పిసినిగొట్టుతో, శత్రువుతో, అసత్యం పలికేవాడితో, భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం. స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు. నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని నిందించరాదు. కాళ్ళు కడుక్కొన్నాక తుడుచుకోకుండా తడి కాళ్లతో భోజనం చేయరాదు. తడిసిన బట్టల నీళ్లు ఇతరులపై పడేట్లు విదిలించరాదు. నోట్లో వ్రేళ్లు పెట్టుకునుట, గోళ్లు కురుకుట చేయరాదు. పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు. కండువా మాత్రమే ఉండవలెను. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసి ఆకులు కోయరాదు. కూర్చొని తొడలు, కాళ్ళు ఊపరాదు. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్ల నుండి త్రుంచరాదు. నిద్ర నుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని మంచి విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.